వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో వీడియో వచ్చేసి ఎగ్ బజ్జీ అండి. ఎగ్ బజ్జీది ఇందాక నేను షార్ట్లో అయితే చూపించాను, ఫస్ట్ టైం ఏమైతే కలుపుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్ బజ్జీ చేసే విధానం చూపిస్తున్నాను. సో పిండి అయితే ఇందాక వీడియోలో చూపించాను కలిపింది టోటల్గా. సో ఇప్పుడు ఎగ్స్ మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్గుని ఆ పిండిలో అయితే మంచిగా ఎగ్ మొత్తం మంచిగా పిండి పట్టించి ఆయిల్లో అయితే వేసానండి. ఆయిల్లో వేసిన తర్వాత ఎగ్ అనేది ఆయిల్లో మసులుతుంది కదా మంచిగా. సో అది వచ్చేసి ఎగ్ బజ్జీ. సో మా పాప కోసం అయితే నేను 2 ఎగ్స్తోనే ఎగ్ బజ్జీ చేయడం జరిగింది. సో 2 ఎందుకు చేశానంటే మా పాప అడిగింది కాబట్టి తన కోసమనే 2 చేశాను. సో ఎక్స్ట్రా ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిందండి. ఆ పిండి వేస్ట్గా ఏం చేయాలో అర్థం కాక సరే వేస్ట్ అయిపోతుంది ఎందుకు కదా అనేసి నేను ఒక రెండు మిరపకాయలు తీసుకొని అందులో చిన్న కట్ చేసుకొని వాటిలో పిండిలో కలిపేసి చిన్నగా పునుగుల టైప్గా మిర్చి అయితే వేయడం జరిగింది. సో కనిపిస్తున్నాయి కదా ఆయిల్లో మంచిగా అయితే ఉడుకుతున్నాయి. సో మిర్చిలాగా చిన్నగా వేసుకున్నాను. వేసిన తర్వాత సో ఎగ్ బజ్జీ 2 తర్వాత ఆ మిర్చీలు అనేది కనిపిస్తున్నాయి కదా. ఓకే, పాప కోసం అవి 2 చేశాను. ఇవైతే నేను సో మా ఇంట్లో వాళ్ళని తినొచ్చు కదా అనేసి ఇవైతే చేశానండి. ఎగ్ బజ్జీ అయితే కట్ చేస్తున్నాను. అయ్యింది, టోటల్గా రెడీ అయిపోయింది. కట్ చేస్తున్నాను కదా, చాలా వేడిగా ఉంది, అసలు కట్ చేయడానికి కూడా రావట్లేదు. అందుకనేసి ఫాస్ట్గా కట్ చేస్తున్నానండి. ఎగ్ బజ్జీ 2 అయినాయి, రెడీ అయ్యాయి, కట్ చేస్తున్నాను. సో ఎగ్గునైతే కట్ చేసుకున్న తర్వాత వాటిలో లైట్గా కారం పొడి ఉంటుంది కదా, మసాలా కారం పొడి. ఆ మసాలా కారం పొడి అనేది తీసుకొని ఎగ్ పైన లైట్గా వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. అందుకనేసి నేను కూడా కలపడం జరిగింది. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.